పర్యావరణ పరిరక్షణ సందేశంతో భారత యాత్ర చేస్తున్న విశాఖపట్నానికి చెందిన రాము కడప జిల్లా గండికోటకు చేరుకున్నారు. చెట్లు పెంచడం, నీటి వనరులను కాపాడాలని లక్ష్యంగా గత 36 నెలలుగా దేశవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. లడఖ్ వంటి క్లిష్ట ప్రాంతాలను కూడా సైకిల్పై సందర్శించినట్లు వెల్లడించారు. ఈ యాత్రలో భాగంగా దేశంలోని జ్యోతిర్లింగాలను దర్శించినట్లు చెప్పారు. ప్రస్తుతం గండికోట నుంచి బ్రహ్మంగారి మఠం వైపు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. తన యాత్రకు ప్రజలు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు యువతకు స్ఫూర్తిగా నిలవాలని లాయర్ సుబ్బారావు పేర్కొన్నారు. గత 38 నెలలుగా చెట్లు నరకండి, నీరుని వృధా చేయొద్దని చెప్పేసి జనాలకు సందేశిస్తూ, చెట్లు నాటండి, నీరుని వృధా చేయొద్దని చెప్పేసి జనాలకు సందేశిస్తూ ఇప్పటికీ 50,000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నాను. ఇండియా, నేపాల్, వరల్డ్లోనే హైయెస్ట్ మోటరబుల్ పాస్ అయిన లడాక్ కార్దుంగ్లా టాప్ కూడా కవర్ చేసుకున్నాను. 33 రాష్ట్రాలు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి అయితే ఎంట్రీ అయ్యాను. గత 20 రోజుల క్రితం మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయో మొత్తం 62 జిల్లాలు ఉన్నాయి. ప్రతి ఒక్క జిల్లాకి వెళ్తున్నాను. నేను ఈ వెళ్ళే దారిలోని పుణ్యక్షేత్రాలకు అయితే వెళ్తాను. ఇప్పటికీ 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, చోటాచార్ధం, బడాచార్ధం, అమర్నాథ్ యాత్ర, భారతదేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ నా సైకిల్ మీద వెళ్తూ దర్శనం చేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి జమ్మలమడుగులో ఉన్నాను, కడప జిల్లా. నెక్స్ట్ ఇక్కడ నుంచి గండికోట, బ్రహ్మంగారి మఠం, కడప జిల్లాలో ఏ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అక్కడికి కూడా వెళ్తాను. నేను ఏ విధంగా వెళ్తున్నాను, ఎక్కడ స్టే చేస్తున్నాను, ఎలా వెళ్తున్నాను, ప్రతిదీ నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెడుతున్నాను. రాము ఆల్ ఇండియా రైడర్ అని ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ఫేస్బుక్ అన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సపోర్ట్ చేయండి. అందరూ జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్. మీ సొంత ఊరండి? విశాఖపట్నం. లోకల్లో మీకు పోయేటప్పుడు జర్నీలో ఎట్లా? జర్నీలో చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు. ఇప్పటికీ దగ్గర 38 నెలల నుంచి 39 నెలలు అయింది. భారతదేశం అంతట్లో ఎన్నో స్టేట్స్కి వెళ్ళాను, అదర్ కంట్రీకి కూడా వెళ్ళాను, నేపాల్, భూటాన్ వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు. నేను ఈ విధంగా చెట్లు నరకట్టు, నేను వృధా చేయొద్దని చెప్పేసి ఈ విధంగా మెసేజ్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా సపోర్ట్ చేయడం జరుగుతుంది. మన ఆంధ్ర వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళ ప్రేమ, అభిమానం కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. నాకు అకామిడేషన్ కానీ, స్టేయింగ్ కానీ, ఒక ఫుడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నారు. ఏదైనా మన తెలుగు వాళ్ళ ప్రేమ, అభిమానం మరి మామూలుగా ఉండదు, మీకు తెలిసిందే. ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్స్ట్ గండికోటకు వెళ్ళబోతున్నాను మార్నింగ్. ఓకే, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ అబ్బాయి కాన్సెప్ట్ ఏంటంటే భారతదేశం అంతా కూడా మొత్తము సైకిల్ యాత్రలో భాగంగా తిరుగుతున్నాడు. ఇప్పటికి దాదాపుగా 36 నెలలు అయిందంట. చాలా మంచి సదుద్దేశంతో ఓ కాన్సెప్ట్తో ఈయన తిరగడం అది చాలా హర్షణీయం. అదేంటంటే ప్రధానంగా పర్యావరణ పరిరక్షణ కోరుతూ చెట్టు నాటడము, అదేవిధంగా నీటిని వృధా చేయొద్దు అని ఒక మెసేజ్తో ఈయన ఈ సైకిల్ యాత్రను ప్రారంభించడము, మన ప్రాంతానికి, మన జమ్మలమడుగు ప్రాంతానికి కూడా రావడము చాలా అభినందనీయము. మనము ఈ అబ్బాయిని అభినందించాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు యువత చేపట్టి పర్యావరణ పరిరక్షణే కాదు, సామాజిక స్పృహ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అబ్బాయి భవిష్యత్తులో మరిన్ని విజయాలు ఇలానే సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు భూతమాపురం వెంకట సుబ్బారావు, నేను న్యాయవాది, జమ్మలమడుగు. ఆల్ ద బెస్ట్. జై హింద్, జై హో భారత్.